ఈనాడు అక్కడ అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠితులు అవుతూ ఉంటే హనుమంతుడు తన సైన్యంతో అక్కడ అదృశ్య రూపంగా కనపడతాడు. ఇప్పుడు కాదు, పూర్వం మొట్టమొదటి జెండా పాతింది కూడా ఒక వానరమూర్తి అని చెప్పుకున్నారు చూసిన వాళ్ళు. ఆ వానరమే మన మారుతి, మన ఆంజనేయుడు. ఆయన ఆ రామచంద్రమూర్తికి శుభాన్ని కోరుకుంటూ ధ్వజాన్ని ఆనాడే ఎగురవేశాడు. రేపు 22వ తేదీన మనం అందరం కూడా విజయ పతాకాలను ఎగరవేస్తూ శ్రీరామ జయ జయ రామ అని రామనామాన్ని సంకీర్తనం చేస్తూ, అంత రామాయణం చదవలేకపోతే రామాయణంలో మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం అంటారు. రామాయణంలో కథ అంతా అందులోకి వస్తుంది. ఆ రామాయణాన్ని చదువుకుంటూ దృశ్యాన్ని చూస్తూ రామనామం చేస్తూ మనం జైకొట్టడమే కాదు, కనీసం ఒక్కొక్కళ్ళం 10 మంది చేతనైనా శ్రీరామచంద్రమూర్తికి జయ జయ అని అనిపించటం. జయ 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 జయ